మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. ఈ చిత్రంలో పాత్రల సన్నివేశాలు కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కాదు. మామ, ప్రియాకి పెళ్ళిరా. అవునా? ఎప్పుడు జరిగింది? నిన్నేరా. ఇంట్లో బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా ఒప్పించారు. మౌనమే మేఘమై గుండెలో చెరినే ప్రాణమే వానలా కంటిపై జారినే నాలోనే చాలానే ఊహించుకున్నానే ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే నెందుకే కాలం సెగలకు గతమంతా కరిగనే శూన్యం బరువుకి బతుకంతా విరిగనే ఏ కారణాన్నో ఏకాకినైనా లోకాన్ని చూలేని మైకంలో మునిగానే నీ దాకా పోలేని పదని దూషించా నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా నీ జంట కాలేని గొంతైనే ఘోషించా నాతో నువ్వు నేనందుకే నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగనే ఓలో తొలిచిన ప్రతి ధ్యాస పలికనే నీ తోడులేని తోవలోని నేనింకా జీవించి ఏం లాభం అన్నాయే ఆకాశం నా కోసం ఆహ్వానం పంపిందో ఈ సంద్రం నా తోటి సావాసం కోరిందో నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో ఈ జన్మ ఇంకెందుకే ఏంట్రా ఇప్పుడు అందరిలాగా జాల చూపి నువ్వుగా క్లాస్ పెడతావా ఏంటి? అందరిలా నేను అంటాను అనుకోకు. నేనేం చెప్పినా నీ మంచి కోసమే. ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో నీకు నచ్చారంటే ప్రేమించు, నువ్వు నచ్చావంటే ప్రాణము.
అంతేగాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రాణం తీసుకోకు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి తలుచుకుంటూ ఉండాలంటే శ్మశానం దగ్గర టెంపుల్స్ దగ్గర మాత్రమే చూడగలం. చనిపోవాలనుకున్న వాళ్ళని ఒకసారి రెండుసార్లు మాత్రమే కాపాడగలం. ప్రతిసారి నీ పక్క నుండి కాపాడలేం. మళ్ళీ చనిపోవాలనుకుంటే నీ ఇష్టం. ఒకసారి మీ వాళ్ళ కోసం ఆలోచించు. మా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. చనిపోవాలనుకుంటున్నావా, వెళ్ళాలనుకుంటున్నావా? సరేరా. ఇది నీ చేతిలో జాబ్. ఖచ్చితంగా నీకే వస్తుంది. ఎన్ని రోజులు నా పట్టుదల ఇంటర్వ్యూలో చూపిస్తా. గుడ్ న్యూస్తో వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. సరే మామ. ఏమైంది మామ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ అయిపోయింది మామ. ఇయర్లీ 6 lakh. ఇక అంతా హ్యాపీ. లైఫ్లో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని సొల్యూషన్ చేసుకుంటూ మరి కొన్నిటిని సర్దుకుపోతూ ఉండాలి. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయినప్పటికీ నీ లైఫ్ మారే రోజు ఒకటి వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఉండు, బ్రతుకుండు. అంతేకాని ప్రతి సమస్యకి చావు ఒకటే దారైతే ఇక్కడ బ్రతికుండే వాళ్ళు ఎంతోమంది. ఆలోచించండి.